క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు, మార్చి నెలలో విద్యార్థులకు పరీక్షలు పూర్తి. కేంద్ర ఎన్నికలతో పాటే రాష్ట్ర ఎన్నికలు మొదటి 2 దశల్లోనే స్పష్టమైన సంకేతాలు. డిసెంబర్ కల్లా జగన్ అభ్యర్థులు సిద్ధం. టీడీపీ జనసేన అధినేతల కసరత్తు షురు. ఏపీలోని ఈ ప్రాంతం మరో కేజీఎఫ్. నాడు కోలార్ గోల్డ్ ఫీల్డ్, నేడు కర్నూలు గోల్డ్ ఫీల్డ్. జిఎస్ఐ సర్వేలో షాకింగ్ విషయాలు. ఆనందంతో తబ్బిబ్బవుతున్న గ్రామ ప్రజలు. పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారం. ఛార్జీలు తగ్గించే వరకు పోరాటం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, ఎల్లంపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీ నిరసన. అవ్వాతాతలకు 3000 పెన్షన్ జనవరి 1 నుంచి అమలు చేయనున్న ప్రభుత్వం. అమ్మఒడి తరువాత ఎక్కువ ప్రజాదరణ స్కీమ్. 65,33,781 మంది లబ్ధిదారులు. జనసేన టీడీపీతోనే ఆంధ్రలో నవోదయం. కుక్కలు చించిన విస్తరలా చేసిన జగన్ సర్కార్. దశాబ్ద కాలం అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యం. మైనార్టీలకు నష్టం జరిగితే నేనే గళమెత్తుతా. జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటన. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ భారీ స్కెచ్. 15 మంది ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లె నుంచి అసెంబ్లీకు పోటీ చేయవచ్చుననే విశ్వసనీయ సమాచారం. పటిష్టమైన యువ నాయకత్వానికి దిశానిర్దేశం చేసే బాధ్యతలు కూడా మిథున్ రెడ్డి స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో 2 లేదా 3 నెలల్లో జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. వైసీపీ పార్టీలోని ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు, అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే 15 మంది ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తాజా సమాచారం అందుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా వైసీపీలో పేరు పొందిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అసెంబ్లీ బరిలో దించే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర స్థాయిలో ఎంపీ మిథున్ కంటే ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటే వ్యూహాత్మకంగా కలిసి వస్తుందనే ఆలోచనల్లో కూడా అధిష్టానం ఉన్నట్టు అనధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన తనయుడు అభినయ్, చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి తనయుడు మోహిత్లను రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పార్టీ డిసైడ్ చేసిన క్రమంలో యంగ్ టీంకు దిశానిర్దేశం, భావి నేతలుగా వారిని పార్టీని జనాల్లో వెళ్లాలనుకునేటట్టు చేసే సత్తా ఎంపీ మిథున్కు మాత్రమే ఉందని, ఆయన ఆవశ్యకత ఇటు రాష్ట్ర పార్టీలో అలాగే అసెంబ్లీలో ఉందనే నిర్ణయానికి అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ను ఎక్కడ నుండి పోటీకి దించాలో కూడా పార్టీ అధిష్టానం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎంపీ మిథున్తో దశాబ్దాల అనుభవం కలిగిన ఆయన మదనపల్లె ఆంతరంగికుల మనోగతాన్ని బట్టి చూస్తే ఎంపీ మిథున్ మదనపల్లె నుంచి అసెంబ్లీ బరిలో ఉండే అవకాశం 100% ఉంది. రాజకీయ ప్రాధాన్యాలు, వ్యూహాలు, ఎత్తుగడలకు సంబంధించి సహజంగా గుట్టుగా వ్యవహరించే మిథున్ ఆఖరి నిమిషంలో ఎలాంటి ఎత్తు వేస్తారో, ప్రతిపక్ష టీడీపీని గతంలో ఇలాగే ఎలా చిత్తు చేస్తారో అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇవ్వడానికి వైసీపీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు 30 మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వైనాట్ 175 పేరుతో జగన్మోహన్ రెడ్డి గెలుపు గుర్రాలపై ఫోకస్ చేశారనేది తెలిసిందే. ఇందులో భాగంగానే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో భారీ మార్పులు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారు. దేశవ్యాప్తంగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెలో భాగంగా శుక్రవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలోని పార్టీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ వీరి పోరాటానికి పూర్తి స్థాయిలో బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుగా ఉంటుందని అన్నారు. పార్లమెంటులో వారి సమస్యలపై మాట్లాడడానికి బీఎస్పీ తరపున ప్రయత్నం చేస్తామని కూడా అన్నారు. ఇక్కడ
నుంచి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్తో ఫోన్లో మాట్లాడించడం జరిగింది. అనంతరం రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ తన సహకారం పూర్తిగా ఉంటుందని, ఈ అంశం పార్లమెంట్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానని వారికి భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బందల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో బడా కార్పొరేట్ సంస్థలకు, అంబానీ, అదానీలకు వేల లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు ప్రకటించి రుణమాఫీలు చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు గ్రామీణ తపాలా ఉద్యోగస్తుల చిన్న కోరికలు అయినటువంటి 8 గంటల పని విధానం, వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోవడం నిజంగా సిగ్గుచేటు చర్య అని అభివర్ణిస్తూ వెంటనే వారి డిమాండ్లను పూర్తి చేయాలని, దానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. వీరి ఉద్యమానికి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతిస్తుందని తెలియజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము. అదేవిధంగా వాస్తవానికి మన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే కోరికలు గొంతమ్మ కోరికలు అయితే ఏం కాదు. ప్రభుత్వాలు వాళ్ళు చేసే ఖర్చులో, వాళ్ళు జీవించే విధానంలో వందల వేల లక్షల కోట్ల రూపాయలు దారి మళ్ళతా ఉన్నాయి. వాళ్ళు కూడా సొంతంగా అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి ఉద్యోగస్తులు కూడా మాత్రం వాళ్ళకి చేతులు అడ్డం లేదు. అవ్వాతాతల పింఛను 3,000 రూపాయలకు పెంపు. జనవరి 1 నుంచి నెలకు 3,000 రూపాయల పంపిణీ. అమ్మఒడి తర్వాత జగన్ సర్కార్ కు ఓట్ల వర్షం కురిపించే పెన్షన్ పథకం సూపర్ హిట్. అవ్వాతాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతివృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. వీరికి ప్రతి నెల ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని 2,750 నుంచి 3,000 వరకు పెంచనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తుది ఆమోదం ఫైలు శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు వస్తోంది. నిజానికి 2024 జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని 3,000కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ల పంపిణీ కోసం 1,800 కోట్లకు పైగా ఖర్చు చేస్తుండగా, జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు 2,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65,33,781 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందారు. కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పంట పొలాల్లో పంట కంటే కూడా అధికంగా వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. దీంతో రైతులు పంట పండించడం కంటే కూడా వజ్రాలను వెతకడంలో ఎక్కువగా ఆసక్తి చూపుతారు. రైతులతో పాటు రైతు కూలీలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. వీరందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా కేంద్ర భూగర్భ శాస్త్ర నిపుణులు బంగారం లాంటి విషయాన్ని వెల్లడించారు. దీంతో కర్నూలు మరో కేజీఎఫ్ గా మారనుందా అనే అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం చిరుమానుదొడ్డి, ఆస్పరి, అట్టేకళ్లతో పాటు మరో 5 గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల జీఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సర్వే నిర్వహించింది. ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. నిన్న విజయవాడలో జరిగిన జీఎస్ఐ రాష్ట్ర బోర్డు సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో బంగారు నిక్షేపాలున్నాయని, ఈ నిక్షేపాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి, వీటి నాణ్యత ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే అంశంపై చర్చ జరిగింది. పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని జీఎస్ఐ బృందాన్ని కోరారు ఉన్నతాధికారులు. త్వరలో మరోమారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ బృందాలు పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతున్న వేళ పగిడి రాయిలో బంగారు గనుల నుంచి పసిడిని వెలికితీస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అన్న పెద్ద డౌట్ ఉంది. ముందస్తు వెనకస్తు అంటూ చాలా ప్రచారం జరిగింది. విపక్షాలు రేపో మాపో ఎన్నికలు అంటుంటే అధికార వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంటూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ మాటే నిజం కాబోతుంది. లోక్సభకు ఏపీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. 7-8 దశలలో లోక్సభ ఎన్నికలు ఈసారి ఉండబోతున్నాయి. మరి ఈసారి సౌత్ నుంచి తొలి దశ మొదలెడతారా, లేక నార్త్ నుంచి వస్తూ మధ్య దశలలో ఏపీ ఉంచుతారా అన్నది చూడాల్సి ఉంది. అయితే అంతకుముందు ఎన్నికలు చూసుకున్న మొదటి 2 దశల్లోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ
ఏపీలో ఏప్రిల్లో మొదటి 2 దశలలో ఎన్నికలు జరగటం ఖాయం. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ విధంగా స్పష్టమైన సంకేతాలు ఉండబట్టే ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ ఎన్నికల ముందు జరగాల్సిన ఇంటర్ 10th పరీక్షలు ముందుకు జరిపించి మొత్తం పరీక్షల ప్రక్రియను మార్చి నెలాఖరుతో పూర్తి చేస్తోందని అంటున్నారు. ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మీడియాకు చెప్పారు. సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలోనే పరీక్షలను కాస్త ముందుగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నిజానికి ఏప్రిల్లో 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి, కానీ ఈసారి వాటిని ముందుకు జరిపారు. ఇక 9 దాకా పరీక్షలను కూడా ఏప్రిల్ 1st వీక్లో నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు మొత్తం సిద్ధం చేస్తారని అంటున్నారు. పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలే వాడుకుంటారు కాబట్టి ఈ ముందస్తు ఏర్పాట్లు అని అంటున్నారు. జనసేన టీడీపీ విజయం మన తెలుగు రాష్ట్రానికి నవోదయమన్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. జగన్ సర్కార్ రాష్ట్రాన్ని కుక్కలు చించిన విస్తరి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతో తమ పొత్తుతో ముస్లింలకు అన్యాయం జరగదన్నారు. ముస్లింలతో జనసేన పొత్తు రాజకీయాలకు అతీతమన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. అధికార పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిగా చేశారంటూ నిప్పులు చెరిగారు. దీన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ సాదిక్, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గరికపాటి వెంకట్ జనసేనలో చేరారు. కండువా కప్పి వారిని పవన్ కళ్యాణ్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 సీట్లను గెలుస్తామంటూ వైఎస్ఆర్సీపీ అతిగా విశ్వసిస్తోందని ఎద్దేవా చేశారు. ఒక్క సీటులో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలవకుండా చేస్తామని అన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేనకు ఆ సత్తా ఉందని చెప్పారు. ఈ 2 పార్టీల మధ్య పొత్తు కనీసం దశాబ్ద కాలం పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని, అప్పుడే విభజన మిగిల్చిన నష్టాన్ని వైసీపీ పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోగలమని పవన్ కళ్యాణ్ అన్నారు. యువత, వీర మహిళల బలం వల్లే జనసేన పార్టీ నిలబడగలుగుతోందని పవన్ వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలా మారిందని, ఏపీలో గాడిలో పెట్టాల్సిన బాధ్యతను తాను తీసుకుంటున్నానని పవన్ అన్నారు. ముస్లింలు మైనారిటీలు కాదని, వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారాయన. మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూసే మనిషిని కానని వెల్లడించారు. ఒక్కసారి జనసేనను నమ్మాలని మాటిస్తే వెనక్కి వెళ్లబోమని పవన్ అన్నారు. వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొంటున్నామంటే కారణం యువతేనని అన్నారు. అన్ని మతాలపైన తనకు అపారమైన గౌరవం ఉందని, బీజేపీతో కలిసి ఉండడం వల్లే మైనారిటీలు జనసేనకు దూరంగా ఉన్నారని చెబుతున్నారని గుర్తు చేశారు. తోడబుట్టిన వారితో ఉన్న అనుబంధం వెలకట్టలేనిదని అంటారు పెద్దలు. అయితే తాము ఎంచుకున్న పార్టీలో అందరినీ సొంత కుటుంబ సభ్యుల్లా అన్ని వేళలా పలకరించడం అన్నది అంతకంటే గొప్ప విషయమనే చెప్పాలి. పార్టీ ఆదేశాల మేరకు కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొనే విభిన్న వర్గాలకి చెందిన నాయకులను గుర్తు పెట్టుకుని వారి పుట్టినరోజు, పెళ్లి రోజులు వేడుకలు నిర్వహించడం అన్నది అరుదుగా జరిగే విషయమనే చెప్పాలి. ఈ సరికొత్త సాంప్రదాయానికి తెలుగుదేశం బీసీ నేత శ్రీరామ్ చినబాబు శ్రీకారం చుట్టారు. ప్రజా నాయకుడిగా ఎదిగారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా 3 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని బలమైన బీసీ నేతగా ఎదిగిన శ్రీరామ చినబాబు ఓవైపు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నారు. మరోవైపు పార్టీ యువనేత లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రలో అనుక్షణం తోడు నీడలా నిలిచి తన కర్తవ్యాన్ని 100% విజయవంతం చేశారు. ఇంకోవైపు మదనపల్లి నియోజకవర్గంలో తన పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు ఎలాంటి కార్యక్రమానికి పిలిచినా తప్పక హాజరై తన నాయకత్వాన్ని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మదనపల్లి నియోజకవర్గ మైనార్టీ నాయకుడు మహబూబ్ ఖాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. సొంత తమ్ముడిలా కార్యకర్తలు, నాయకుల మధ్య జరిపిన జన్మదినాన్ని మహబూబ్ ఖాన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాయకుడంటే తాను వెనకుండి నడిపించడమే కాదు, తాను ముందుండి తన వారి మనోభావాలను పంచుకోవడం కూడా అని నిరూపించడంలో చినబాబు 100% సక్సెస్ అవుతున్నారని ఆయనతో చాలా రోజులుగా జర్నీ చేస్తున్నవారు చెబుతున్న మాట. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఏ మస్తాన్, రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి యాలగిరి ధ్వరస్వామి నాయుడు, పఠాన్ ఖాదర్ ఖాన్, బాబ్జాన్, నాగేంద్ర, సురేంద్రరెడ్డి, అమర, నాయాజ్, సాబు, కాజాపీర్, శంకర, మస్తాన్, శివ రెడ్డిలు పాల్గొని ఖాన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అయోధ్య జన్మభూమి రామ మందిరం నుండి పరమ పవిత్రమైన అక్షంతలు మదనపల్లె కోళ్లబైలు పంచాయతీకి తీసుకురావడం జరిగింది. మదనపల్లి ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో ఆనందంగా జీవించాలని అయోధ్య రామ మందిరం నుండి తీసుకువచ్చిన అక్షంతలు ఇంటింటికి అందజేస్తామని విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత రాష్ట్ర కన్వీనర్ స్పీకర్ స్వామి మరియు సర్పంచ్ ఆనంద్ రెడ్డి దంపతులు తెలియజేశారు. అయోధ్య రాముడి మందిరం నుండి అత్యంత పవిత్రమైన అక్షింతలు మదనపల్లి కోళ్లబైలు గ్రామ పంచాయతీకి చేరాయి. కోళ్లబైలు సర్పంచ్ ఆనంద్ రెడ్డి సతీమణి మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపు ద్వారా ఇందిరమ్మ కాలనీ నుండి వైఎస్ఆర్ కాలనీలోని శ్రీ చౌడేశ్వరి దేవస్థానం దగ్గరకు వీటిని చేర్చడం జరిగింది. జనవరి 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు గ్రామ పంచాయతీ మరియు గ్రామాలకు గడప గడపకు ఈ అక్షింతలు చేరవేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయోధ్య నుంచి మన గ్రామ పంచాయతీ కోళ్లబైలకి అయోధ్య నుంచి అక్షింతలు రావడం జరిగింది. ఈ అక్షింతలు మన గ్రామం మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్కి చేర్చడం బాధ్యతగా ఈరోజు శోభయాత్రగా బయలుదేరడం జరుగుతున్నది. జై శ్రీరామ్. ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య నుంచి ఏవైతే శ్రీరామ పూజిత అక్షితలు అయోధ్య నుంచి రాష్ట్రాల నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండలాలకు ఈ రోజున మదనపల్లి మండలంలో కోళ్లబైలు గ్రామ పంచాయతీకి చేరింది. రామాలయం దగ్గర నుంచి శోభాయాత్రగా కోళ్లబైలు లో శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. 500 సంవత్సరాల నుంచి నిరీక్షించినటువంటి హిందువుల ఆకాంక్ష నెరవేరుతూ ఉంది. కాబట్టి హిందువులందరూ కూడా మమ రక్ష, హిందూ రక్ష, మమ దీక్ష, సమానత అన్నటువంటి మంత్రాన్ని ఉచ్చేస్తున్న మననం చేసుకుంటూ మనమందరం ఒకటి హైందవ సోదర సర్వేన హిందూర్పతితో భవేత్, మనమందరం కూడా ఒకటిగా ఉంటూ రామరాజ్యాన్ని తర్వాత రామనామం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకొని ఏదైతే మనకు మహాత్ములు ఋషులు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడం అన్యాయమంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆరోపించారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా బీజేపీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు బస్టాండ్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాయి లోకేష్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను తగ్గించి రైతులకు, ప్రజలకు న్యాయమైన కరెంట్ సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారంటున్నారు. అయితే విద్యుత్ ఛార్జీలను క్రమంగా పెంచుతూ ప్రజలను అడ్డు విరుస్తున్నారని లోకేష్ వాపోయారు. విద్యుత్ ఛార్జీల పేరుతో అదనపు భారం మోపి ప్రజా ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా రైతాంగానికి 9 గంటలు నిరంతర కరెంటు ఇస్తామని చెప్పి విడతల వారీగా ఇస్తూ బిల్లులు పెంచారని మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. రెండింతల బిల్లులతో సతమతమవుతూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలకు కరెంటు కష్టాలు తప్పడం లేదన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కోతల విద్యుత్తో పంటలు దెబ్బతిని అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రవాణా, విద్యుత్, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ముడిసరుకు, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ భగవాన్ మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన విద్యుత్ ఛార్జీలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెరిగిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలన్నారు. లేకుంటే ఉద్యమ పోరాటాలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లి ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, నాయకులు శ్రీకాంత్, పిల్లస్వామి నాయక్, భగవాన్, పూల నాగరాజు, బర్నేపల్లి రవికుమార్, గోపాల్ రెడ్డి, వెంకటేష్, జర్మనీ రాజు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఛార్జీల అంశంపై ఏ విధంగా చిన్న మధ్య తరగతి వారు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ రోజు అధికారం రాకముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఈరోజు వాటికి అన్నిటినీ విస్మరించి ఈ చిన్న మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళు వెను వించేటట్లు విద్యుత్ ఛార్జీలు పెరుగుదల విషయంపై మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి నగరంలో ఓ మహాధర్నా చేపట్టడం జరిగింది. మనకందరికి తెలిసిన విషయమే. గతంలో
చిన్నవాళ్ళకి ఎవరైతే ఉన్నారో 500-600 రూపాయలు బిల్లు వస్తుంటే ఈరోజు అవే బిల్లులు దాదాపు 1500 రూపాయలకి క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.